ధరణి సల్లగుండా భూ సమస్యలు లేకుండా చేసేటందుకని ఆనాడు కేసీఆర్ సర్కార్ ధరణిని తీసుకొచ్చింది. ఆన్లైన్లో కొడితే చాలు అన్ని వివరాలు వచ్చేటట్టు చేసిండ్రు. కానీ అందులో లూప్ హోల్స్ తోటి జనాలకు దిప్పలు తప్పుతలేవు. ఏళ్ల సంధి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఓగో జాగల్లా పాలోళ్ళు అన్నదమ్ములు తలకాయలు పట్టుకొని పానాలు తీసుకునే కథ అవుతుంది. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ధరణిని ఉంచాలన్నా వద్దా అన్నది డిసైడ్ అవుతామని అనుకొచ్చిండ్రు. అన్నట్టే ఇలా సీఎం సారు ధరణి కమిటీ తోటి మీటింగ్ అవుతుండ్రు. సీఎం సారు పవర్లకు రాగానే ధరణి పోర్టల్ మీద కమిటీ వేసిండు. అసలు దాని ఎవరమేందో రిపోర్ట్ ఇయ్యుండ్రి, ఉంచాలన్నా వద్దా అనేది డిసైడ్ చేద్దామని చెప్పిండు. అన్నట్టే చెప్ప కమిటీలు రిపోర్ట్ తయారు చేసి ఇవాళ సార్ కప్పచెప్పిండ్రు. ఇవాళ సార్ మీటింగ్ పెట్టి ధరణి కథ ఏందో తెలుస్తాడట. ముఖ్యంగా ధరణిలో నిలిచిపోయిన పెండింగ్ అప్లికేషన్ల మీద వెనక ముందు ఎల్లలేని దాని మీద నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది. రాష్ట్రం మొత్తంలో ధరణిల దగ్గర 2.50 లక్షల అప్లికేషన్లు తీరొక్క సమస్యలతోని పెండింగ్ పడ్డాయట. అవి పరిష్కారం కాక ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి సంది ధరణిల అమ్మకాలు కొనుగోళ్లు తప్ప వేరే అప్లికేషన్లు ఏవి కూడా ప్రాసెస్ చేయలే. అంతేగాక ధరణి కేంద్రంగా భారీ దందా నడిచిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వేలకు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు గల్లంతవుడు అవిటి అక్రమాల మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేపిస్తుంది ఆల్రెడీ. గట్లనే ఈ కమిటీ ముఖ్యంగా ధరణి పోర్టల్ మీద నిషేధిత జాబితాలో ఎదురవుతున్న సమస్యలు తీసుకోవాల్సిన చర్యలు అధ్యయనం మీద కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నిటి మీద కువ్వు ఎట్లా చేద్దాం ఏం కథ అన్నది సీఎం సార్ డిసైడ్ చేస్తాడు. ఇక పని ఇదే మీటింగ్ లో రైతు భరోసా మీద రేవంత్ సారు రివ్యూ ఇస్తాడట. రైతు బంధు సాగుల లేని భూములు రైతు బంధు ఇద్దామా ఆపుదామా అన్నది డిసైడ్ చేస్తారట. మరి చూడాలి, మా పట్కల్లా క్లారిటీ వస్తుంది.